ఇలా చూడమ్మా, బుక్స్ ను తీసిన చోటే పెట్టాలి. పుస్తకం చూడ్డానికి మామూలుగానే ఉంటుంది, కానీ దాన్ని చదివితేనే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అటువంటిదే లైబ్రేరియన్ గణేశన్ జీవితం. ఆ స్కూల్, లైబ్రరీ, క్యాంపస్లో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్, అక్కడ నివసిస్తున్న భూమిక. స్కూల్లోనే ఉన్నప్పటికీ తను అక్కడ చదువుకోవడం లేదు. దీని చుట్టూనే తన బతుకు మొత్తం సాగింది. రేపు క్యారెట్ తీసుకురా. సరే సార్. ఏంటి గణేశం గారు, రాను రాను కుర్రోళ్ళ తయారవుతున్నారు? తెలుస్తోందిగా, నువ్వే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయి. ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం? చేసుకుంది బతకాలిగా. నీకు నోరు లేకపోతే నీ జోలికి ఎవరూ రారు. నువ్వు వచ్చావుగా. భూమిక, బంగారు తల్లి, ఏం చేస్తున్నావు? భూమిక, చదువుకుందాం రా తల్లి. రామ్మా, రోజంతా బొమ్మలు గీస్తూనే ఉంటావా? వెళ్దాం. భూమికని ఎలాగైనా ఆ స్కూల్ ఎగ్జామ్ హాల్లోనే కూర్చోబెట్టి 10th పబ్లిక్ ఎగ్జామ్ రాయించాలన్నదే గణేశానికున్న ఒకే ఒక్క కోరిక. భూమిక, నీకు నేను నేర్పించిందంతా బాగా గుర్తు పెట్టుకుని మనసులో ఉంచుకోవాలి. కరెక్ట్గా మళ్ళీ చెప్పాలి, ఓకే? అప్పుడే నువ్వు ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అవ్వగలవు. భూమిక, ముఖ్యమైన థియరీ నేర్పించబోతున్నాను. శ్రద్ధగా విని అప్పచెప్పాలి, సరేనా? While the beginning of the Paleozoic era is often described as an explosion of life, the end of the period that happened over 251 million years ago was more like a implosion of life. As much as 96% of all life on Earth went extinct during the event known as the PT extinction. Although the cause is not entirely understood, the PT extinction almost turned Earth into a lifeless planet. ఏది చెప్పు భూమిక, ఎప్పుడు చూసిన ఆటలేనా? చెప్పమ్మా. While the beginning of the Paleozoic era is often described as an explosion of life, the end of the period that happened over 251 million years ago was more like an implosion of life. As much as 96% of all life on Earth went extinct during the event known as the PT extinction. Although the cause is not entirely understood, the PT extinction almost turned Earth into a lifeless planet. కరెక్ట్ గా చెప్పారు బంగారు తల్లి. తను ఉండే చోటుని ఏమాత్రం కదిల్చినా చిందరవందర చేశామని బాధపడుతూ అరిచేది. తన పేటని కొంచెం మార్చినా కూడా, సర్దినా కూడా అస్సలు ఒప్పుకునేదే కాదు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుతున్నావు? ఏడోకమ్మా, నేను వస్తువులన్నీ తీసి చోట పెడతాను. ఏడోకమ్మ తల్లి. అయ్యో ఊరుకోమ్మా, ఎవరైనా ఉంటారండి. అయ్యో, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను దాని వస్తువులు ముట్టుకోవద్దని చెప్పి? ముందు నువ్వు గదిలోంచి బయటికి రా. చెప్పింది నీకే రా. ఎన్నిసార్లు చెప్పినా మాట వింటలేదు. ఇక్కడి నుంచి వెళ్ళమా. నువ్వు వస్తువులు ఇంటికి రానక్కర్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళిపో. పర్యావరణాన్ని భూమికకు అనుకూలంగా ఉంచడంలోనే గణేశన్ దృష్టి సారించేవారు. ఇదిగో చూడు, బాటిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. చూడు, బ్రష్ ఎక్కడ? ఇదిగో బ్రష్. ఎలుగుబంటిని అక్కడే ఉంచేద్దాం. చూడమ్మా, చెట్టు బొమ్మ ఎంత బాగా గీసావో. ప్రకృతి సహజంగా తయారు చేయబడ్డ బట్టల్ని వేసుకోవడానికి మాత్రమే తను ఇష్టపడేది. పాలిస్టర్ లాంటి కృత్రిమమైన బట్టలు వేసుకోవడానికి తను అనుమతించేది కాదు. చాలా అందంగా ఉందిరా. అరే నిన్నే. అమ్మా, ఏమైందమ్మా నీకు? ఒక్కసారి నన్ను చూడరా. ఇటు చూడు. ఎందుకు నీకు అనవసరమైన పని? తనకి నచ్చని పనులు ఎందుకు చేసావు? అన్నయ్య, తల్లి లేని పిల్లని ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చానన్నయ్య. నీ ప్రేమను తీసుకెళ్లి కుప్పతొట్లో పోయి. ఈ నెలలో తను మారిపోయి ఉంటుంది అనుకున్నాను. ముందు నువ్వు మారు, సరేనా?
అనవసరమైన పనులు చేయొద్దు చెప్పేసా. భూమిక, పేపర్కి బయట పెయింట్ చేద్దని ఎన్నిసార్లు అమ్మా చెప్పాలి నీకు? అన్ని పక్కల గీసేసావు. మొత్తాన్ని క్లీన్ చేయడమే నా పని అయిపోయింది. చెప్తే విను బంగారు తల్లి. మొండి పట్టు పట్టకు. ఇలా చూడు ఇప్పుడు గీ. తను బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు నోట్బుక్, కాగితం ఏదీ తనకి సరిహద్దుగా ఉండేది కాదు. గుడ్ మార్నింగ్ సార్. నేనేమన్నా బుక్స్ బాకీ ఉన్నానా? లేదు సార్. మరి మా అమ్మాయి విషయం ఏమైంది సార్? నీకెన్నిసార్లు చెప్పాను కనీసం మీ అమ్మాయిని ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించు. ఆ? బొమ్మలు గీసే సమయం తప్ప మిగతా సమయం అంతా పక్కన ఖాళీగా ఉండే ఇంట్లోనే గడిపేది. సార్, నేనెక్కడుంటే తను ఒంటరిగా అక్కడ ఏం చేస్తుంది? తను మీరు అనుకున్నట్టు కాదు సార్. ఇంట్లో దానికి అన్ని సబ్జెక్ట్స్ నేను నేర్పించాను సార్. మీరే ఎలాగైనా తన చేత పబ్లిక్ ఎగ్జామ్. ఆల్రెడీ ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. 2007లోనే రూల్ పాస్ చేశారు. నువ్వు చెప్పినట్టు అంత ఈజీగా చేర్చుకోవడం కష్టం. నూట 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ శామ్యుయల్ సహాయం అనే తెలివైన వ్యాపారవేత్త చేతికి దక్కింది. ఆ స్కూల్ని డెవలప్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు శామ్యుయల్ సహాయం. ఈ 350 ఎకరాలు ప్రాపర్టీలో 345. స్కూల్ బిల్డింగ్ ఓ 25 ఎకరాల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ క్వార్టర్స్ అవి ఇవి కలిపినా సరే 50 ఎకరాల్లో ఉంటుంది. మిగతాదంతా అడవిగా ఉంది. ఊరకే ప్రకృతి అందాల గురించి అనడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో డబ్బు సంపాదించేవాడే మనిషి. చాలా బాగా చెప్పారు సార్. ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులైన నా భర్త ఇస్మాయిల్ అఖ్తర్తో ఆ స్కూల్కు వెళ్ళాను. సార్, 150 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్, బ్రిటిష్ కన్స్ట్రక్షన్. ముందు మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్కూల్ని లాస్లోనే నడిపారు. సార్, దిస్ ఇస్ అవర్ స్కూల్ లైబ్రరీ సార్. Hello, sir. సార్, అవర్ వైస్ హాయ్, ప్రిన్సిపల్ సార్. నమస్తే. సార్, ఇది ఏన్షియంట్ వెరీ ఓల్డ్ లైబ్రరీ బిల్డింగ్ సార్. బేసికే ఇది. మేము కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ వస్తున్నాం. बहुत खूब. మై గాడ్, ఎవరిది ఈ పెయింటింగ్? ఎవరిదమ్మా? లైబ్రరీన్ వాళ్ళ అమ్మాయిది సార్. నేను ఈ అమ్మాయిని మీట్ అవ్వాలి సార్, తనకంటే మా పిల్లలు బెటర్. ప్లీజ్. ఓకే సార్. అక్కడే ఆ పాపని మేము మొట్టమొదటిసారిగా చూసాం. నమస్తే. నమస్తే. మా అమ్మాయి భూమిక. హాయ్ భూమిక. హలో. సార్ ఇదిగోండి. ఓ భూమిక, హియర్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ చెప్పమ్మా సార్కి. థ్యాంక్ యూ చెప్పు. నేర్పించాను సార్, అది మాత్రమే నేర్చుకోలేదు. పర్వాలేదు పర్వాలేదు. మీ అమ్మాయి వేసిన పెయింటింగ్ సార్. పెయింటింగ్సా? ఇవ్వమ్మా. ఇవ్వండి. ఇవ్వు ఇవ్వు. అడుగుతున్నారు కదా. ఓ 1 వీక్ ఆర్ట్ వర్క్ షాప్ జరుగుతుంది. మీ అమ్మాయిని అక్కడికి తీసుకురండి. అలాగే సార్, సార్. ఆ పిల్ల మా స్కూల్ స్టూడెంట్ కాదు. ఎనీ ప్రాబ్లం? నో నో ప్రాబ్లం సార్. ఆ స్కూల్, పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషులు,